హాయ్ హలో ఫ్రెండ్స్, మా కథలబడి ఛానల్లో ఈరోజు మేము చెప్పే కథ పేరు పుల్లయ్య ఎల్లయ్యల కథ. పుల్లయ్య అనే అతను గొప్ప దైవ భక్తుడు. ప్రతిరోజు దేవుడికి పూజ చేయందే పచ్చి మంచినీళ్ళు కూడా తాగడు. రాత్రి దేవుడికి నమస్కారం పెట్టుకున్న తర్వాతే నిద్రపోయేవాడు. ఒకరోజు రాత్రి అతడికి కలలో దేవుడు కనిపించి, ఒరే, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. పుల్లయ్య వెంటనే, స్వామి, ఎదురింటి ఎల్లయ్య నాస్తికుడు, వాడిలో భక్తిభావం ప్రవేశపెట్టు. ఎదురింట్లో నాస్తికుణ్ణి పెట్టుకుని నేను అసంతృప్తితో బాధపడుతున్నాను అన్నాడు. రేపటి నుంచి వాడిలో మార్పు తేవడం కోసం నువ్వు చిన్న చిన్న మహిమలు చేయగలుగుతావు. నీకు వాక్శుద్ధినిస్తున్నాను, ఎల్లయ్యను భక్తుణ్ణి చేయి అన్నాడు దేవుడు. పుల్లయ్య నిద్రలేచి కల గుర్తు చేసుకుని ఎంతో సంతోషపడ్డాడు. అతడు వీధిలోకి వెళ్ళి ఎల్లయ్యను పిలిచి, దేవుడు నాకు కనిపించి నీకు బుద్ధి చెప్పమన్నాడు. ఈ రోజు నుంచి దైవ పూజలు ప్రారంభించు. నాకు శిష్యుడివికా, అలా కాకుంటే నీ పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు బూడిదైపోతుంది అన్నాడు. ఎలా అవుతుందో చూస్తాను, నేను దేవుడికి పూజ చెయ్యను అన్నాడు ఎల్లయ్య. ఇంతలో అతడి భార్య ఇంట్లో నుంచి బయటికి వచ్చి పెరట్లో కొబ్బరి చెట్టు భగ్గున మండి బూడిదైపోయిందని చెప్పింది. పుల్లయ్య గర్వంగా మీసమ్మెలేశాడు. ఎల్లయ్య వెంటనే అక్కడి నుంచి ఊరి చివరి చింత చెట్టు దగ్గరికి పరిగెత్తి, చింతల దెయ్యం, నువ్వెన్నోసార్లు నాకు సాయపడతానంటే వద్దన్నాను. ఇప్పుడు నీ అవసరం వచ్చింది, రా అన్నాడు. నాకు అపకారమే తప్ప ఉపకారం చేయటం రాదు, తెలుసు కదా అన్నది దయ్యం. ఎల్లయ్య దానికి జరిగింది చెప్పాడు. దయ్యం జబ్బలు చేర్చుకుంటూ, వెళ్ళి చూడు, ఆ పుల్లయ్య ఇల్లు ఒక మూల కూలిపోయి ఉంటుంది అన్నది. దయ్యం చెప్పినట్టే జరిగింది. అప్పుడు పుల్లయ్య రెచ్చిపోయి ఎల్లయ్య ఇల్లు కూలిపోయేలా చేశాడు. ఇందుకు ప్రతీకారంగా ఎల్లయ్య పుల్లయ్య ఇల్లే కాక పంట పొలాలు కూడా నాశనమయ్యేలా చేశాడు. ఆ రోజు పొద్దు పొడిచే సమయానికి ఇద్దరూ సర్వనాశనమైపోయారు. ఆసరికి ఇద్దరికీ తామేం చేస్తున్నారో స్పృహకు వచ్చింది. పుల్లయ్య ఎల్లయ్యను కలుసుకుని, నన్ను దెబ్బతీయడానికి దయ్యంతో సాహసం చేశావు, నీ సంగతి ఊళ్ళో అందరికీ చెప్పి ఊరి నుంచి తరిమి కొట్టిస్తా అన్నాడు. ఇందుకు ఎల్లయ్య కోపంగా, మనం నమ్మిన వాళ్ల మధ్య పెద్ద తేడా నాకేం కనిపించటం లేదు. అయితే దయ్యం సంగతి తెలిసి నేను దానికెప్పుడు దూరంగా ఉన్నాను. నువ్వు దేవుడి పేరు చెప్పి నన్ను సాధించాలనుకున్నావు. నేను దయ్యం దగ్గరకు పరిగెత్తాల్సి వచ్చింది, అవునా అని అడిగాడు. పుల్లయ్య కొంచెంసేపు ఆలోచించి, అవును, ఎవరికీ అపకారం చెయ్యని నువ్వు నాస్తికుడు అయితే నాకేం లోటు వచ్చింది? నిన్ను మార్చాలనుకోవడం వల్లనే ఇన్ని ఇబ్బందులును అన్నాడు. ఆ రాత్రి దేవుడు ఎల్లయ్యకు కలిగిన నష్టమంతా పూడ్చేశాడు. దయాన్ని మందలిస్తే అది పుల్లయ్య నష్టాన్ని పూడ్చేసింది. ఇక బుద్ధిగా ఉండమని కలలో కనపడి హెచ్చరించి మాయమయ్యాడు దేవుడు. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.